ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము నుండి. పదిహేనవ వచనం నుండి చదవండి. 19 15 నుండి 19 వరకు. అవునండి, 15 నుండి 19. లేవు నీవు నిలువెచ్చగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను కాపాడు, నిన్ను నా నోట నుండి ఉమ్మువేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడు నయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకును అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను తర్వాత 19 వరకు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడా, మార్పు లేని మారని సజీవుడు అయిన దేవుడు, ఈ రీతిగా నీ సన్నిధిలో మేము కూడుకొని నీ మాటలు వినడానికి, ఇదిగో నిన్ను స్తుతించడానికి, పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి మాకు అవకాశాన్ని ఇచ్చావు. మరి మంచి సదావకాశాన్ని మేము పొందుకుని ఉన్నామని నమ్ముతున్నాం ప్రభువా. ఎందుకంటే నైనా ప్రపంచం అంతా కూడా భయాందోళనలోను, భయం గుప్పిటిలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయ్యో, మరి అనేక పరిస్థితుల్లో నిశ్చయంగానైనా ఈ ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా వేగంగా నిశ్చయంగా ఏం చూపెడతా ఉన్నాయంటే, ఖచ్చితంగా ప్రభువా ఇదిగో ఈ కాలం ముగింపును చూపిస్తూ ఉన్నాయి. మనిషి పైన మనిషి పెత్తనాన్ని చూపిస్తూ ఉన్నాయి. మనిషి దేశం మీద దేశము, రాజ్యానికి రాజ్యము విరోధముగా ప్రయాణం చేస్తున్నట్లుగా మాకు క్లియర్గా కనబడతా ఉంది ఇక్కడ. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో నుండి కూడా ఇదిగో నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించావు నాయన. అయ్యా, నిత్యంగా ఇక్కడ చిన్న వధువుగా మేము కూడుకున్నాం నీ నామాన్ని కనపరచాలనయ్యా. అయ్యా, ఎందుకంటే నీవు లేని ఆరాధన ఇక్కడ వ్యర్థమే అవుతుంది. దేవా, నీవు నిశ్చయంగా మా మధ్యలో లేకపోతే ఇది ఎందుకు పని చేయదు నాయన. అందుకే ప్రభువా, నిజంగా నిత్యంగా నేను కలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము. మీరు మాతో మాట్లాడండి బాబు, దయతో మాతో మాట్లాడండి నాయన. మాకు కావలసిన వాక్యాన్ని ఇవ్వండి, వర్తమానాన్ని ఇవ్వండి అయ్యా. పరిపూర్ణంగా సంపూర్ణంగా వాక్యంగా మారే కృపను అనుగ్రహించండి అయ్యా. కృపనివ్వండి నాయన. ఎంతోమందికి లేని ధన్యత ఇదిగో, ఎంతోమంది ఇదిగో కాలమును ఎరుగక, కాలములో ఉన్నటువంటి వర్తమానం ఎరుగక అయ్యా, ఇదిగో మరి కాల ముగింపులో వారి జీవితాలు ఏ రీతిగా ముగుస్తాయో అనే విషయాన్ని ఎరుగక అయ్యా, వారు నిత్యంగా లోకంలో బ్రతుకుతున్నారు, లోకాశల్లో కొట్టుమిట్లాడుతున్నారు, లోకపు స్థితిలో ఉన్నారు నాయనా. అయ్యో, వాక్యాన్ని తృణీకరించిన వారు కొంతమంది అయితే, వాక్యాన్ని త్రోసేసిన వారు కొంతమంది అయితే, వాక్యానికి లోబడిన వారు కొంతమంది అయితే అయ్యా, ఇదిగో మరి నిశ్చయంగా ప్రభువా వాక్యాన్ని విని కూడా త్రోసేస్తూ వాక్యాన్ని అంగీకరించకుండా అయ్యా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి వారి జీవితాలు సన్నద్ధమై ఉన్నాయని మేము నమ్ముతున్నాం. దేవ, వాటిని భరించలేనటువంటి పరిస్థితి, కానీ మమ్మల్ని అయితే మీరు తప్పిస్తారని మేము నమ్ముతున్నాం నాయన. వధువునైతే నువ్వు తప్పిస్తున్నావు మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ చిన్న నీ గుంపుని అనగా నీ చిన్న భార్య నువ్వు తప్పిస్తావని మేము నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయండి, కృప చూపండి. మాకు నిశ్చయంగా మా భర్తవై ఉన్న నీవే మమ్మల్ని ఆదుకునే దేవుడవు, మమ్మల్ని హత్తుకునే దేవుడవు,
నడిపించు దేవుడవు. అయ్యా కృప చూపండి, వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి అయ్యా. పరిపూర్ణంగా వాక్య సత్యమును మేము గ్రహించి నిత్యంగా సంపూర్ణ ఓదముగా సిద్ధపడి ఎతబడి భాగ్యం దయచేయమని నిత్యంగా కడబోరం రోగగా ప్రభా నిశ్చయముగా నాయన ఇదిగో మేము నిత్యంగా ఆ గొప్ప నూతనమైనటువంటి థియోఫనీని మేము ధరించుకుని నేను మధ్యాకాశంలో కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఇక్కడ పనిచేయాలని చూస్తున్న చీకటి అల్లరి దురాత్మ అంధకార శక్తులను లయపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుంటూ నామం ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషకున్నారు దినాన్ని? దయచేసి ఒకసారి గట్టిగా అయ్యో. ఇప్పుడు కూర్చుందామా? దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరొకసారి చదువుతాను వాక్యలేఖన భాగంలో నుండి. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండని మేలు, నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దుసమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి ఏం కలగాలమ్మా? ఆసక్తి కలిగి ఉండాలి. కలిగి మారు మనస్సు పొందుము. అవునా? ఇదిగో అది మారు మనస్సు పొందుము అని మాట్లాడుతున్నాడు. మనం చివరిగా అనేక విషయాల్ని ధ్యానం చేసి గతించిన శుక్రవార దినమున చివరి వాక్యలేఖన బాగానే చూస్తాం. ఎక్కడ చూసాం? చివరి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఏమి రాసుకుని ఏమి రాలేదు. ఏంటిది? పంచిపోతారు. నేను ఎక్కడ వాక్యం ఎక్కడ ఆగం? బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేఖనం అని అడిగాను తప్ప దేని కొరకు ఆగం, దేని కొరకు చెప్పుకున్నామని నేను అడగల. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, చెప్పే ఆన్సర్ ఒకటి. నో, అలా ఉండరాదు. నేను ఎప్పుడు రొటీన్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఏం చెప్పుకున్నాం, ఎక్కడ ఆగామని. అంతే కదా? మరి చివరిగా చెప్పిన లేఖనం ఏంటి అని అడుగుతున్నాను నేను. మరి ఎక్కడ అడిగాను నేను? 2 పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక ఎంత? 3వ అధ్యాయము 8వ వచనము నుండి ఏం మాట్లాడాడు ఒక్కసారి చదువుదామా? అక్కడ కాదు, అంత అవసరం లేదు ఇక్కడ, అంత అవసరం లేదు. 16 వచనం నుండి చదవండి. 16 వచనం త్వరగా. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విహీనులను అస్థిరులైన వారు. అంటే అస్థిరత్వం అంటే ఏంటి? అస్థిరులు అంటే అర్థం ఏమిటి? స్థిరంగా లేనివారు. అంటే వీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఎలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? నులివెచ్చని. ఎలా ఉన్నారు సార్? నులివెచ్చని అంటే మన వాక్యం వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చనిగా ఉన్నారంటే ఏంటి? దానికి ఒక విశ్లేషణ ఏంటి? వాక్యంలో అంటే ఒక అడుగు
లోకంలోను ఒక అడుగు ఎక్కడమ్మా? దేవునిలోను క్రైస్తవ్యంలోనూ ఉన్నామని ఏమైపోతున్నారు వీళ్ళు? స్థిరత్వం లేనటువంటి పరిస్థితి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం అపార్థం చేసుకుంటున్నారు? కాదు, మనుషుల్ని అపార్థం చేసుకుంటున్నారా? లేతే ఇంకొక వ్యక్తులను అపార్థం చేసుకుంటున్నారా? ఒక రాజ్యాన్ని అపార్థం చేసుకుంటున్నారా? లేకపోతే ఒక మాటను అపార్థం చేసుకుంటున్నారా అండి? కాదు, కానీ పూర్తిగా లేఖనాలనే అపార్థం చేసుకుంటున్నారని చెప్తున్నాడు ఇక్కడ. అంటే లేఖనాలకు ఏమిస్తున్నారు? తప్పుడు అర్థాలు, తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. వారు ఆ విధంగా దాన్ని గ్రహిస్తున్నారు, ఆ విధంగా తీసుకుంటున్నారు. తద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అని అంటే, వారు జరగబోయేటువంటి సూచనలను, జరగబోతున్నటువంటి కార్యాలను, భవిష్యత్తు విషయములను గురించి వారికి ఏమీ తెలియట్లేదు. హల్లెలూయా. తర్వాత చూసారా, ఎవడైనా ఏం చేస్తున్నాడంటే స్వకీయ నాశనమునికి అపార్థం చేస్తున్నాడు. చూడండి, ఈరోజు ఖచ్చితంగా నేను వెళ్తాను మెల్లిగా. ఖచ్చితంగా సృష్టిలో చేసే ప్రతి కృత్రిమమైన ప్రతిదీ కూడా, సృష్టిని పాడు చేసేది ప్రతిదీ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అస్థిరత్వానికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తుందంటే కనుక నాశనం అయిపోతుంది. వీరి లేఖనాలను కూడా ప్రకృతిని ఎప్పుడైతే మనిషి నాశనం చేస్తున్నాడో ప్రకృతి ఏం చేస్తుంది? అంతేనా? మరి వాక్యాన్ని కూడా అపార్థం చేసుకుంటుంటే వాక్యం కూడా తిరిగి ఏం తీసుకొస్తుంది? అంతేనండి, వాక్యమే. ఇక్కడ నిన్ను నీతిమంతుడిగా తీర్చేది వాక్యమే, అనీతిమంతుడిగా తీర్చేది కూడా వాక్యమే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. నువ్వు దీనిపైన స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నువ్వెప్పుడైతే అస్థిరత్వం కలిగి ఉంటావో నిన్నేం చేస్తుంది? నీ పైన నింద మోపేది కూడా వాక్యమే. కరెక్ట్ అండి? అందుకే కదా నీవు సత్క్రియ చేసిన ఎడలా ఏం చేయవు? నీ తలను ఎత్తుకొనవా? అంతే కదా. నువ్వు సత్క్రియ చేస్తే ఏం చేస్తావు? ఏమంటాడండి ప్రభు? నీ తల ఎత్తుకుంటావు కదా. నువ్వు సత్క్రియ చేయలేదు, నీ శత్రువు నీ సహోదరుడి మీద పగబెట్టావు, నువ్వు నీ సహోదరుడిని నాశనం చేశావు నువ్వు. అందుకు నువ్వేమవుతున్నావు? నిన్న అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన్ని మేము కలిగాక ఖచ్చితంగా నీవు సత్క్రియ చేస్తే నీవు తలనెత్తుకుంటావు. ఈరోజు మనిషి సత్క్రియలు చేయట్లా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అపార్థం చేస్తున్నాడు వాక్యాన్ని. తప్పుడు ఒక విధమైనటువంటి సత్యమైన దాన్ని ఏం చేస్తున్నాడు? అసత్యానికి మారుస్తున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంకో మాటలో చెప్పాలంటే కనుక వారు స్వకీయ దురాశలకు అపార్థం చేసుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్పాడు? తిమోతికి రాసిన పత్రికలో ఏమన్నాడంటే ఖచ్చితంగా వారు కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. అంతేనా? ఆమేన్. వారు తమ కొరకు, తమ స్వకీయ దురాశలకు ఏం చేస్తున్నారంటే తమ కొరకు బోధకులు పోగు చేసుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. తమ కొరకు ఎవడో సత్యమునికి చెవినివ్వట్లేదట. తమ కొరకు, తమ స్వకీయ దురాశలకు ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ కొరకు బోధకులు పోగు చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము చాలా వెళ్తున్నాను మెయిన్ లీడింగ్లోకి. మేము చాలా విద్య కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు. ఆమేన్. మా దగ్గర ఏమున్నాయండి? పట్టాలు ఉన్నాయి. ఆమేన్. మా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఒక యాడ్ చూశాను, ఏదో ఒక ప్రదేశంలో, మర్చిపోయాను స్థలం పేరు. వారు యాడ్ చేశారు, పాస్టర్ అమ్మ గారు కావాలి ఒక చర్చికి. పాస్టర్ అమ్మ గారు కావాలి. అయితే పాస్టర్ గారి దగ్గర మ్యారేజ్ చేయడానికి సర్టిఫికెట్ ఉండాలి, పాస్టర్ అమ్మ గారు కూడా బోధించే పరిస్థితి ఉండాలి అని ఒక యాడ్ ఇచ్చారనమాట పలానా సంఘంలో. అంటే ఆమేన్. చూడండి, ఇప్పుడు ఎవరు ఎన్నుకోవాలి? అర్థమవుతుందా? అని సెలబ్రేట్ చేస్తుంటాను. ఎవరు ఎన్నుకుంటున్నారు కదా? అంతేనండి. ఎవరు ఎన్నుకోవాల్సి ఉంది? ఎవరు ఎన్నుకుంటున్నారు? దేవుడు ఎంపిక చేసి పంపించాలి. సరే, జస్ట్ అది మీకు చెప్పాను ఆ విషయాన్ని. అయితే ముందుకు వెళ్దాం. ప్రియులారా, 17వ వచనం,
మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఏ సంగతులండి ఇవి? ఆ పైన చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా, ఏదైతే చంద్రుడు సూర్యచంద్ర నక్షత్రాలు రాలిపోతాయని చెప్తున్నాడు, ఆమేన్, ఇవన్నిటిని గురించి కూడా వారు ఇంకా అంతం రాదులే, ఇప్పుడే కాదులే, ఇంకా కొంతకాలం ఉంది, ఇంకో కొంత సమయం ఉంది అని తమకు తామే పాడు చేసుకుంటున్నారు తమ జీవితాన్ని. ఆమేన్. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకునిండుడి. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్తున్నాడు 12వ వచనం దగ్గరికి వెళ్తే. ఆమేన్. అందుకే మనం వాక్యములో నుండి ఏం చేయాలి? వాక్యములో నుండి మాత్రమే ఆమేన్ ఉన్న విషయాలు మనం తీసుకోవాల్సి ఉంది. ఎవరు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా, ఎంత చెప్పినా కూడా వాక్యం అనేది వాక్యంలో చూడవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వెళ్తున్నాను ముందుకి. మరి గతించిన దినంలో ఏమన్నా చెప్తారా? ఏం మాట్లాడుకున్నామో ఇది లాస్ట్లోనే, ఇంకా ముందు మీకు గుర్తున్నటువంటి విషయాలు ఇది లాస్ట్లో చివరిలో జస్ట్ కొన్ని విషయాలు చూపించి దేవుడి గురించి, జరగబోయే విషయాల గురించి, అది ఎవరికి ప్రత్యక్షపరచబడుతుందనే విషయాల గురించి మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాము. ఇంకా మీరు ఆ అధ్యాయం మొదటి నుంచి చదివితే కనుక అక్కడ ఏమంటారు అంటే కనుక దేవుని రాకడ కూర్చున్నటువంటి వాగ్దానం ఏమైంది? ఎప్పుడూ మన పితరులు ఉన్నప్పటి నుంచి కూడా ఏమి జరగలేదే, అంతా భూమి ఆకాశం మునుపున్నట్టే ఉందే అనేటువంటి విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అప్పటి నుంచో చెప్తున్నారు, అదిగో రాకడ, ఇదిగో రాకడ, అక్కడ రాకడ, ఇక్కడ రాకడ, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. ఏమి జరగలేదే, ఏమైంది అని మూర్ఖులు, అంతేనా, చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు అక్కడ. గర్వాంధులు, అంతేనా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. హల్లెలూయా అనే విషయాలు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే వారు ఎలా ఉన్నారు? గర్వాంధులు, మూర్ఖులు. ఆమేన్. మూర్ఖులు అంటే ఇంకెవ్వరి మాట వినరు, అసలు వాక్యానికి అసలే లోబడరు. హల్లెలూయా. ఇంకొక చోట రాయబడుతుంది, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు. ఆమేన్. సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు, ఇంకా రకరకాలైన వితర్కులు, ఇంకా వారు భయంకరమైనటువంటి మనుషులు అనమాట. వ్యభిచారులు, ఇలాంటి భయంకరమైనటువంటి మాటలు వాక్య గ్రంథంలో రాయబడి ఉన్న వారందరి గురించి కూడా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. చెప్తున్నారా? చెప్పండి. మరి ఏంటి, ఏం మాట్లాడుకున్నాం నిన్న శుక్రవారం? ఉన్నది నలుగురమే. తిరగని పేజీలు చెప్పాలి త్వరగా. ఏ విషయాలు మాట్లాడడం? జర్మీ గారు అందరూ మాట్లాడి చక్కగా ఒకరి తర్వాత ఒకరు గుర్తున్నాయి, ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటే అందరికి అందుతూ ఉంటాయి. నేనని చాక్లెట్స్ అందుకుంటున్న చిన్నపిల్లల్లాగా చెప్పాలి. ఈ విషయం ఒక్కరు మొదలు పెడితే మిగతా విషయం గుర్తు వస్తుంది పక్క వాళ్ళకి. ఆమెననువాడు అయ్యా, ఓకే. ఇంకా అంతేనా అమ్మా? అది పర్లేదు నాకు గట్టిగా. దత్తపుత్రాత్మను దాస్యమని కాడి క్రింద మనం ఉండలేదు, దాస్యపు ఆత్మను మనం పొందుకుని ఉండలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుకుని ఉన్నాం. ఓకే. ఇంకా ఆమేన్. ఈ 3 మడతల మర్మము ఏం చేస్తుంది? మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆమేననువాడు, ఆమేన్, నమ్మకమైన సత్సాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు,
హల్లెలూయా. ఎవరి ఆది అయిన వాడని చెప్తే మనం ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. నిజమేనండి బాబు గారు. 1:15 నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. మరి తిమోతి పత్రికలో మనం చూసి నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది అనేటువంటి విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. అనేక సార్లు చూసాం అనుకోండి నిన్న చెప్పినటువంటి విషయాల్లో. ఆమేన్. ఆయన మాట తుది అని మనం అప్పుడే 10 వారాల నుంచి చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఇక ఆయనే సుప్రీం, ఆయనే సుప్రీం జడ్జ్. ఆమేన్. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయనే మొదటివాడు కడపటివాడై ఉన్నాడు. ఆమెనుతో అక్కడ అలాగ జరిగిన అక్కడతో ప్రారంభించి ఆమెనుతో ప్రారంభం ముగిస్తున్నాడు అని చెప్పుకున్నాం. అందుకే ఆమె నుండి అంటే ఆదికాండం నుండి ఆదికాండ పుస్తకమో ప్రకటన గ్రంథమో కూడా బాగా శత్రువుకి అనగా దెయ్యానికి బాగా కోపం కలిగించేటువంటి విషయాలు అయ్యాయి ఆ గ్రంథాలు ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా. వాడికి చాలా కోపమాట. దేవుని మహిమ కలిగినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమమ్మా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవా? అయ్యే చెప్పాను ఇంతే. ఏంది ఆ విషయాల్లో మనం అక్కడ చూస్తాం. అంటే ఆయన ఎలా ఉన్నారండి శ్రీనిబాబు గారు? ఎలాగా? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్? ఒక మానవ శరీరాల కలయిక ద్వారా జన్మించబడినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేనికి స్తోత్రం. మెయిన్ సమస్తము జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ కమ్ముకున్నట్టు ద్వారా. అందుకే ఆయనకు ఆది అనేది ఆయనే ఆది అన్నాడు అక్కడ. ఆమేన్. ఆది అనేది జరిగిన తర్వాత ఆయన రాలేదు కానీ ఆదియే ఆయన. ఆయన ఉన్నప్పుడే సమస్తము జరిగింది. అదే కదా మనం కొలసిలో చూసాం. మనం సమస్తమునకు కారణభూతుడు ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రభుత్వములైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోనవి అయినా ఎవరు చేశారు? ఆది అయిన వాడు చేశాడు. ఆమేన్. అందుకే ఇప్పుడు మనకి ఆశీర్వాదం ఎలా మారిపోయింది? ఆమేన్గా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఒకే దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ఆమేన్. మనకు ఒకడే తండ్రి ఉన్నాడు ఇక్కడ. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. మనకు ముగ్గురు తల్లిదండ్రులు లేరు. ముగ్గురు తండ్రులు ముగ్గురు దేవుళ్ళు కూడా మనకు లేరు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఇంత నొక్కి ఎంత గట్టిగా చెప్తున్నాం. ఎందుకు అనంటే కనుక వాక్యంలో ఉంది కాబట్టే. అందుకే వారు ఏమైపోతున్నారు? ఖచ్చితంగా వారు తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు సత్యాన్ని గుర్తించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారని చెప్పాలి. ఆమేన్. అలాగే ఎక్కడ ఉన్నారండి? గుడ్డితనం. ఎలాంటి గుడ్డితనాలన్నీ ఇవన్నీలో మనం వాక్య లేఖనాల్లో మనం చూసుకుంటూ ముందుకెళ్ళచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్త గారు విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం నుండి 15-16 వచనాల్లో ఒక నేరారోపణ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ 17 నుంచి 18 వచనాల్లో 2వ నేరారోపణ. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. నేర ఆరోపణ చేస్తా ఉన్నాడు ఈ యొక్క విషయాలను పట్టుకుని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం చదువుతాము. చూడండి ఇక్కడ మనం ఆ రోజు మీకు ఏమేసాం? అది సరిగ్గా పనిచేయట్లేదు. మరి దేవుడు మనుష్య కుమారుని పరిచర్య జరిగించాడని చెప్పి, అవునా? ఎక్కడ? ఎలోహిమ్గా ఆయన ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి సింధూర వనములో ఆ ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గరికి వచ్చాడు ఆయన. ముగ్గురు వచ్చారు అక్కడ. ముగ్గురు మనుషులు వచ్చారు. కరెక్టేనా? హల్లెలూయా. ఒక ఆయన మాత్రం ముగ్గురు మనుషులు వచ్చారు. ఒక ఆయన మాత్రం ఆమేన్ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన?
సంభాషణ ఏంటది? అక్కడ ఏం జరుగుతుంది? శరీరాల మార్పు జరుగుతుందిలే, దానికంటే ముందేం జరుగుతుంది? ఆమేన్. అంతకంటే ముందు వచ్చాడు, బాగానే ఉంది. ఆమేన్. మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. ఆ మాటల్లో సందర్భం ఏంటంటే నేను ఖచ్చితంగా ఇతనితో మాట్లాడుతున్నాడు, ఎవరు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, వాస్తవమే. అయితే హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. మనుష్య కుమారుని పరిచర్యలో అక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటి హృదయ రహస్యాలు బయలుపరచడం. ఆమేన్. హల్లెలూయా. ఏంటి హృదయ రహస్యం అంటే కనుక అక్కడ సారా హృదయంలో ఏమనుకుంటుందో ఖచ్చితంగా అక్కడ ఆయన బయలుపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడలో ఆమేన్. హల్లెలూయా. అంటే ముందుగా ఏం చేస్తున్నాడంటే కనుక ఎలోహిముగానే అక్కడ మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఎలోహిం అయిన వాడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. అక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు? హృదయ రహస్యాలను బయలుపరుస్తున్నాడు. మరలా తీర్పు దినానికి ముందు వాగ్దానం కూడా జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఇద్దరు దేవదూతలు, అంతేనా? ఇద్దరు దూతలు వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ? సొదొమ గొమొర్ర పట్టణం గురించి ఖచ్చితంగా ఇది కాలి బూడిదైపోతుందని చెప్తున్నారు. హల్లెలూయా. అక్కడేమో తీర్పు, ఇక్కడేమో మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది, శరీర మార్పు జరుగుతుందని చూసాం మనం. హల్లెలూయా. మనకు తెలుసు 3 జాతులు జలప్రలయం తర్వాత ఉద్భవించడం జరుగుతుంది. మొదటిది షేము, హాము, యాపెతు. ఎవరాలో షేము సంతానం నుండి వచ్చిన వారు ఎవరు? హాము సంతానం నుంచి వచ్చిన వారు, అంతేనా? కరెక్టేనా? అన్యజనులు షేము, హాము, యాపెతు. యాపెతు సంతానం నుండి వచ్చిన వారు సమరయులు. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన యూదులకు సమరయులకు కోసం వచ్చాడు ఆయన, అంతేనా? యూదులు సమరయుల కొరకు ఆయన రావడం జరిగింది. అప్పుడు అక్కడ ఏమన్నాడు? కొంతమందితో శిష్యులతో ఉన్నాడు, మీరు అన్యజనుల్లో ఈ స్థలానికి వెళ్ళొద్దని ఒక సందర్భంలో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అన్యజనుల జోలికి పోవద్దని కూడా చెప్పడం జరుగుతోంది. ఆమేన్. కానీ తర్వాత పరిచయం మారిపోతుంది. దేవుని మేము కాక దేవుని స్తోత్రం. మరి అక్కడ ఏం జరుగుతుందంటే యూదులకి సమరయులకి స్వార్థ వచ్చింది. అంతే కదా, ఆయన శరీరాన్ని దాల్చుకుని మరలా అక్కడ రావడం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత అంటే ఆ పరిచర్యలో ప్రవక్తలు ఉన్నారు, అందరూ కూడా యూదులలో నుండే ప్రవక్తలు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. యూదులలో నుండే ప్రవక్తలు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా అన్యజనులకు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు అన్యజనులలో నుండి. హల్లెలూయా. అన్యజనులలో నుండి అన్యజనులకు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. మరి ఆ పరిచర్య ఎలా ప్రారంభమైంది? హృదయ రహస్యాలను బయలుపరచడం ప్రారంభమవుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హృదయ రహస్యాలను బయలుపరచుట స్వస్థతల పరిచర్య. ఆమేన్. మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుల్లో ఏకైక మనుష్య కుమారుడు. గ్లోరీ టు గాడ్. అది ఆ పరిచర్య ఉంది. ఆమేన్. హల్లెలూయా. 3 సార్లు ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. చివరిగా ఆయన ఎక్కడ దిగి వస్తాడు అంటే కనుక యూదుల దగ్గర దిగి వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క అన్యజనులకి ప్రవక్తగా నియమించినప్పుడు దేవుని మహిమ కలుగును గాక, ఆ ప్రవక్త ద్వారా ఏం చేస్తున్నాడంటే కనుక ఈ అన్యజనులను సమకూరుస్తున్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా అంటే సంఘకాలాలు ఇక్కడ ఎక్కడ ప్రారంభమైనవి? ఎఫెసులో ప్రారంభమైనప్పటికీ కూడా, అంటే పౌలు గారి దగ్గర ప్రారంభమైనప్పటికీ కూడా ముగింపు ఎక్కడికి వస్తుందనంటే కనుక ఆమేన్. చివరి వర్తమానికుడు, కాలం యొక్క ముగింపు వర్తమానికుడు అంటే సాయంకాల వర్తమానంతో ముగించబడతా ఉంది. గ్లోరీ టు గాడ్. సాయంకాలపు వెలుగులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే సాయంకాలం వెలుగులు అంటే ఎప్పుడైతే కాలానికి, ఎప్పుడైతే సమయానికి చీకటి కమ్ముతుందో, ఆమేన్, లోకానికి చీకటి కమ్ముతుందో, హల్లెలూయా, అది ఎప్పుడైతే ఆ గుడ్డి ఆ స్థితిలో ఉంటుందో వెలుగుని పంపిస్తున్నాడు ఆయన. ఆ వెలుగుని వెంబడించేటువంటి వారు ఎవరు? ఆమేన్. ఆ సాయంకాలం వెలుగులు వెంబడించేవారు ఎవరు? ఎంతమంది తినాలి? హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. నిజమే. మొట్టమొదటిసారిగా
ఆ యొక్క హృదయ రహస్యాలపై ఏర్పరచడం మొట్టమొదటిసారి జరిగింది. అదిగో ఆ శరీర మార్పు జరగక ముందు జరుగుతున్నది, అక్కడ తీర్పు జరుగుతుంది. అక్కడ హల్లెలూయా, సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు జరుగుతుంది. మరి రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు కూడా కపెర్నహూమా అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడిన దానవు, ఖచ్చితంగా నువ్వు నేల మట్టుకు అని ఆయన దానికి అందిస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా ఏమైపోతుంది, అది నీటిలో మునిగిపోయింది అన్నాడు. హల్లెలూయా. మూడవసారి హల్లెలూయా, ఇప్పుడు ఈ వర్తమానికుడు వచ్చినప్పుడు, ప్రవక్త వచ్చినప్పుడు ఏమన్నాడు? కాలిఫోర్నియా, ఆమేన్, అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాని ఏమన్నాడు తెలుసా? ఖచ్చితంగా అది నువ్వు నీటిలో మునిగిపోతావు అన్నాడు. ఈ కాలిఫోర్నియా పట్టణం నీటిపైన తేలాడుతుందట. దేని స్తోత్రం కాదు. లాస్ ఏంజలీస్ పట్టణం, హల్లెలూయా, లాస్ ఏంజలీస్ ఏమవుతుంది? నీటిపైన తేలియాడుతుంది అక్కడ. తీర్పు కొమ్మ ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానికంటే ముందు ఏం జరగాలని చెప్తున్నాం బాబు గారు? ఏం జరగాలి? శరీర మార్పు జరగాలి, శరీర మార్పు జరగాలి, శరీర మార్పు జరగాలి. హల్లెలూయా. అది ఎవరో జరుగుతుంది? విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నిటికీ జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి డినామినేషన్ ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటికీ జరుగుతుంది. మేము మీరేమైపోయి నిద్రపోతున్నారా? పలకండి గట్టిగా, ఎదురు పలకండి, జవాబు ఇవ్వండి గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. నా దగ్గర మైక్ లేదు, గుర్తుపెట్టుకోండి అక్కడ విషయాన్ని. మైక్తో మాట్లాడలేదు, నేను యాక్టింగ్ చేయొద్దు గల తప్పించుకోవడానికి. మీరు మైక్తో మాట్లాడుతున్నారు కాబట్టి సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పడానికి. ఆమేన్, హల్లెలూయా. తప్పించుకోవడం లేదు ఇంకెక్కడ. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రం. ఖచ్చితంగా ఈరోజు మనుష్య కుమారుని పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. మనుష్య కుమారు, ఆ ప్రవక్తలందరూ మనుష్య కుమారులే కదా. ఆమేన్. మనుష్య కుమారుల్లో మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుందండి. ఆయన కూడా ఒక మనుష్య కుమారుడికి వచ్చాడు. ప్రవక్తలకే ప్రవక్త ఆయన. ఆమేన్, గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక. అటువంటి దేవుని కలిగి ఉన్నందుకు మీరు సంతోషం కలిగిరా? హల్లెలూయా. ఆయన సమస్తాన్ని చేసేసి వెనకాల కూర్చుని, వెనకాల నిలబడి చేతులు ముడుచుకుని కూర్చుని చూసేవాడు కాదు ఆయన. ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి వ్యవహారంలోనూ కూడా, నీ ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆయన కలగ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆమేన్. అసలైన పాయింట్ మర్చిపోయారు ఇందాక మీరు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన కలుగు చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రతి విషయం ఆయన అడగాలని కోరుకుంటున్నాడు. ఆయన నువ్వేం తినాలన్నా, ఆమేన్, తినాలి మేము కలిగాక. నువ్వు ఎలా బ్రతకాలో చూపించేది నీకు వాక్యమై ఉంది. జీవితాలు చూపించేది అర్థం బట్టే వాక్యమై ఉంది. హల్లెలూయా. మనం ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పినాడు? మనం కొంత మట్టుకే ఎరుగుదాం అంటున్నాడు అక్కడ. ఆమేన్. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, హల్లెలూయా, సంపూర్ణంగా దాన్ని సంపూర్ణమైనది మింగేస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు కొంత మట్టుగా చూస్తున్నాం కానీ వాక్యం అని అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సంపూర్ణమైనది వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందులోకి వెళ్ళిపోతున్నాం. 7 ముద్రలు తెరవబట్టడం ద్వారా, 7 ముద్రలు తెరవబట్టడం ద్వారా, ఓ దేవుని మహిమ కలుగుగాక, మన కొరకు థియోఫనీ ఉన్నదని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎదురు చూస్తున్న థియోఫనీలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ ప్రియుడిని మనం కలుసుకోబోతా ఉన్నాం. ఆమేన్. స్పష్టంగా ఉందా? హల్లెలూయా. తేటగా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఈ దినాన్ని మనం నిజమైనటువంటి ఒక యెహోషువ వలె ఖాళీబోలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడో మోషే, మీరు ఒక 10 మంది అలాంటి దేశానికి వెళ్ళి ఆయా పాలితీన్లు ప్రవహించే దేశానికి వెళ్ళి చూసిరండి అంటున్నాడు. వేగు ఏమంటున్నారు ఇలా? అందులో కొంతమంది ఏమన్నారు? మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ ఏమన్నారు? చదవలేదా? సంఖ్యాకాండంలో చదవలేదా? దేని మేము కలిగినాగా వాళ్ళు ఉన్నత దేవులైనటువంటి వారు, నెఫీలుల వంటి వారు. ఆమేన్. నెఫీలులు అని వారు మనం అక్కడ చూసాము. అనాకీలు వారు నెఫీలుల వంటి వారు. ఆమేన్. వారు ఖచ్చితంగా ఏం చేస్తారట? వారి కంటికి మేము మెడతల వాళ్ళే ఉన్నాం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ కాలేబు ఏమన్నాడు? ఏం పర్వాలేదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉన్నాడు. మీరేం భయపడొద్దని జనాల్ని నెమ్మదింపజేస్తున్నాడు. ఆ జనాలకు సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు పిరికి. ఆమేన్. ఏం చేస్తున్నారు? యుద్ధానికి ముందుకు వెళ్ళనివ్వకుండా, అంటే దేశాన్ని స్వతంత్రించుకోకుండా ఏం చేస్తున్నారు?
వెనక లాగుతున్నారు. అలాగే ఈరోజు మన కొంపల్లో ఎంతోమంది వెనక లాగుతున్నారు. దేవుని మహిమ కలిగినాక దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పోనీ సినిమాకి వెళ్ళకపోతే పోనీ సంతోషమే. ఎందుకు పాడైపోతావరయ్యా అని. ఆమేన్. ఓ మందు తాగడానికి వెళ్ళనివ్వకపోతే సంతోషమే. ఎందుకు చెడిపోతాను. వాడు వ్యభిచారం చేయడానికి వెళ్తుంటే వద్దు అని చెప్పి వాడిని ఆఫ్ చేస్తే సంతోషమే. అంతేనండి బాబు గారు. హల్లెలూయా. జీవవాక్యాన్ని పొందుకోవడానికి వెళ్ళొద్దు అంటారు ఏంటండి? హల్లెలూయా. సత్యాన్ని పొందుకోవడానికి వద్దంటారు ఏంటండి? ఇదేం దూరం ప్యాకెట్ ఆడుతున్నావా? వద్దురా అని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఫ్రెండ్స్తో ఇష్టానుసారమైనటువంటి కేరింతలు కొడుతూ తిరుగుతున్నా వద్దురా అని చెప్పు. నిజ సత్యాన్ని స్వీకరించడానికి వద్దని చెప్పి కూడా ఎవడండి? అయ్యి బాబోయ్ వద్దు వద్దు వద్దు. ఒకవేళ వాళ్ళలో నువ్వు జరిగితే ఏమంటావు? ఏమవుతుంది? మీకోసం మాత్రం కాదు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళ కోసం కూడా. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఏమవుతుందంట? నువ్వు మళ్ళీ నన్ను వస్తువులు తీసేయమంటావేమో, నువ్వు మళ్ళీ నన్ను ఆమేన్ అలంకరణ అంతా తీసేయమంటావేమో. ఆమేన్. హల్లెలూయా. వద్దు బాబు ఇవన్నీ మనకు వద్దులే, మనకెందుకు వచ్చిన గొడవ, మాకెందుకు, మేము రాలే, మమ్మల్ని సంపడా తీసుకెళ్తున్నారా మీరు? ఓరే బాబు మీరు కంగారు పడకంటారా బాబు, వాళ్ళు ఎంత బలవంతుడు అని. మేము దేవుడు ఉన్నాడు మన పక్షాన. అన్నీ చూశారు వాళ్ళు. ఏం చూశారు? 10 అద్భుతాలు చూశారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అసలు దేవుని యొక్క పరిస్థితి ఉగ్రత ఎలా ఉంటుందో కూడా చూసి వచ్చిన వెళ్ళాను. ఆమేన్. హల్లెలూయా. కోరాదాత అబ్రాహాముల పరిస్థితి ఏమైందో చూసి వచ్చిన వాళ్ళే. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి మన్నా కురిపించాడు, దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. బండలోని నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఇంకేం కావాలి? ఆ ఫరో సైన్యం మునిగిపోతుంటే కళ్ళతో చూశారు ఇక్కడ. ఆమేన్. కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది ఇక్కడ సత్యవాక్యం. ఆమేన్. ఎంత బాధో తెలుసా, ఎంత ఘోరమో తెలుసా, ఎంత దారుణమో తెలుసా? సొంత కుటుంబాలే, ఇంటిలో ఉన్నటువంటి గృహాలే, బంధువులే, స్నేహితులే ఏమంటారు తెలుసా? పిచ్చోళ్ళు అంట. హల్లెలూయా. ఏం పిచ్చోళ్ళు అంట? వీళ్ళ పరిశుద్ధ గుండ్రాయిలు దొర్లాడేవారు, వీరు పిచ్చోళ్ళు, అల్లరి వీరు చేసేది అంటారు. ఆమేన్. మరి క్రిస్మస్ పేరు చెప్పి మీరు చేసేది ఏంటి? ఈ భస్మం ఎవడ భస్మం ఇది? ఎవడ బూడిదైపోయారా? హల్లెలూయా. ఏది నీ భస్మ బుధవారం? ఏంటి బూడిద తీసుకుని నువ్వు సిలువ గుర్తు చేసుకుంటే భస్మ బుధవారం అది? ఎక్కడుంది నీ బైబిల్లో? ఎవరు రాశారు నీకు బైబిల్లో? దేవుని మహిమ కలిగినాక ఎంత దారుణం అండి. ఉన్నదాన్ని తీసేసి లేని దాన్ని తీసుకొచ్చి పెడతావు. మరి నువ్వు విద్యావిహీనులు, వాక్యాన్ని గ్రహించలేనటువంటి బుద్ధిహీనులుగా మారుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు ఈరోజు వాక్యాన్ని. వాళ్ళ సోకే నాశనానికే. దేవుని మహిమ కలిగినాక ఎక్కడున్నా లేని ఆచారాలు తీసుకొచ్చి నువ్వు బైబిల్లో పెట్టావు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలిగినాక. హల్లెలూయా. క్షమించండి, కఠినంగానే ఉంటుంది వాక్యం. చూడండి ఇక్కడ లౌకిక సంఘకాలం గురించి. ఓకే, క్లియర్ అయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ దాకా? ఆమేన్. లౌకిక సంఘకాలం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ 48వ పారాగ్రాఫ్లో మనం ధ్యానం చేస్తే అంటున్నాడు, దీన్ని మనం జాగ్రత్తగా చూడబోతున్నాం. ఈ లౌకిక సంఘకాల గుంపు నిలువెచ్చగా ఉంచబడిందని చెప్పబడిను. ఆమేన్. హల్లెలూయా. ఈ నిలువెచ్చని తనం వల్ల దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చును. ఏమొస్తుందంట? దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చును. ఆయన నోట నుండి ఉమ్మివేయబడిటయే ఆ శిక్ష. ఆమేన్. ఆ శిక్ష చాలామంది తప్పిపోయినట్లుగా ఈ విషయంలో మనం కూడా తప్పిపోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ విషయాన్ని పట్టుకుని తప్పిపోతున్నారు. అసలు రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దీని యొక్క సరైన అర్థం ఏంటంటే, ఆమేన్, ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ఈ విషయంలో మనం తప్పిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన నోట నుండి నిన్ను ఉమ్మివేయనని వారు అజ్ఞానంతో పలుకుతున్నారు కదా. పరిశుద్ధుల యొక్క పట్టుదలను బోధలో సత్యము లేదని ఇందువలన రుజువు అవుతున్నది.
ఇప్పుడు మీ ఆలోచనను సరిచేసుకుని వల్లని నేను కోరుచున్నాను. ఈ వచనము ఒక వ్యక్తికి ఇవ్వబడినది కాదు. ఏంటట? ఒక వ్యక్తికి ఇవ్వబడింది కాదు. కానీ మరి ఎవరికి ఇవ్వబడింది? ఇది సంఘానికి ఇవ్వబడింది. హల్లెలూయా. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రతి కాలంలో కూడా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడుగా కానాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరో సంగతి నీ మనసులో గుర్తుంచుకుని వాక్యమును బట్టి ఆలోచించండి. మనము దేవుని యొక్క నోట్లో ఉన్నట్టు ఎక్కడనూ చెప్పబడలేదు. ఆయన యొక్క అరచేతులలో మనం చెక్కబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క భుజముల మీద మోసుకొని పోబడుతున్నాము. మనకు తెలియని ఆది కాలంలో అనగా సమయం అనున్నది లేకముందే ఆయన మనస్సులో మనం ఉన్నాము. అంతేనండి. ఎక్కడున్నాం సార్? సమయం అనేది లేదు, కాలం అనేది లేదు. మరి నువ్వు ఎక్కడున్నావురా అయ్యానంటే కనుక జగత్తు పునాది వేయబడక మునిపే అని చెప్పాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఎక్కడ ఏర్పరచు? క్రీస్తులో మనం అక్కడున్నాం. మనకు తెలియని అనాది కాలంలోనే, మనకు తెలియని కాలంలోనే మనం ఎక్కడున్నామండి? మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? మన సృష్టికర్తకు తెలుసు, మన భర్తకు తెలుసు. హల్లెలూయా. భార్య అనేది భర్తలోనే. ఏమైనా హల్లెలూయా. ఒక ఎముకను పెట్టాడండి ఆయన, భర్తలో నుండి ఉన్నది అది. ఆమేన్. అంతే కదా. మన వివాహం విషయంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అది యాక్చువల్గా వాక్యానికి సంబంధించింది. చూడండి. ఆమేన్. అనాది కాలంలో అనగా సమయం అనేది లేకముందు ఆయన మనసులో ఉన్నాం. ఆయన యొక్క గొర్రెల దొడ్డులో మనం ఉన్నాము. ఆయన యొక్క పచ్చిక బీడుల్లో మనం ఉన్నాము. ఆయన వాక్యం అనే పచ్చిక బీడుల్లో మనం ఉన్నాము. కానీ అన్నాడు ఆయన నోట్లో లేము. కానీ ప్రభు యొక్క నోటిలో ఏమున్నదంటే కనుక ఆయన యొక్క నోటిలో వాక్యం ఉన్నది. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు సిస్టర్? మరి మొన్న అడిగితే నువ్వు చూసి చెప్పమంటే చెప్పావు కదా, ఎందుకు మర్చిపోయావు? మొన్న నేను అడిగా ఫలానా వారం నాకు చూసి చెప్పని. ఎక్కడ? నైట్ రోజు నైట్ ఆవిడ మామూలుగా చూస్తానండి. నైట్ మెసేజ్ జరిగినప్పుడు నేను అడిగినా ఎక్కడుంది ఆ విషయం అని. నువ్వు తర్వాత నాకు చెప్పు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పవు? ఏముంది ఆ విషయం? నేను అడగలేదు, నేను రిఫరెన్స్ అడగలేదు, విషయం అడిగాను నేను. మత్తయి సువార్త 4వ అధ్యాయం, నరుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన మాటే వాక్యమే, వాక్యమే ఆయన మాట ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ వాక్యం వల్ల మనం బ్రతకాలి. అంతేనండి. కానీ ఈరోజు ఎలా బ్రతకాలనుకుంటున్నాం మనం? అది మీకు వదిలేస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాంటి కింద ఉంది ఇక్కడ మత్తయి 4. ఆమేన్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా వాక్యం ఎక్కడుందంటే కనుక ఆయన నోటిలో ఉన్నది. ఆయన నోటిలో మనుషులు లేరండి. దేవుని మహిమ గాక. ఆయన ఎందుకు అన్నాడు? నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను అన్నాడు వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి. చూడండి. వాక్యమును త్రోసివేస్తున్నారు. ఇప్పుడు దేన్ని త్రోసివేస్తున్నారు? వాక్యము ఆయన నోటి నుండి వచ్చే మాటే వాక్యం కదా, అదే వాక్యమైంది కదా. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చేది ఏంటి? వాక్యం, మనుషులు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనసులో ఉన్నాము. వాస్తవమేనా? ఆయన అరచేతుల్లో చెక్కుని ఉన్నాడు. ఆయన యొక్క దొడ్డులో ఉన్నాం మనం. ఆమేన్. అందుకే గొర్రెల పోవు ద్వారం నేనే అన్నాడు ఆయన. గొర్రెల దొడ్డి ఆయనే, ద్వారం ఆయనే. హల్లెలూయా. కరెక్టేనా? అక్కడున్నాం మనం. ఎక్కడున్నాం? గొర్రెల దొడ్డిలో ఉన్నాము. గొర్రెల పోవు ద్వారం ఆయనే. హల్లెలూయా. కాపరి ఆయనే. సమస్తం ఆయనే ఉన్నాడు. ఆయనలో మనం దేని స్తోత్రం కలిగిన కాక ఆయన దొడ్డులో ఉన్నాము. ఆయన పచ్చిక బయలులో ఉన్నాం మనం. ఆయన మేపుడు గొర్రెలు మనం. అంతేనా? దేని స్తోత్రం.
చూడండి, వాక్యమును త్రోసివేస్తున్నారు. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు, మీ అందరికీ నేను విరోధిని, నా నోటిలో నుండి మిమ్మల్ని విమ్మివేయుచున్నాను. ఎవరెళ్ళంటే కనుక సంఘాలు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలను ఏం చేస్తున్నాడు? ఉమ్మివేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే అంతము. 7 కాలంలో నుండి వచ్చిన మనుషులు, 7 సంఘ కాలం నుండి వచ్చిన మనుషులు నా మాట కంటే తమ యొక్క సొంత మాటకు ఎక్కువ విలువిచ్చుట తప్ప మరేమి నాకు కనబడలేదు. ఆమేన్. నా మాట అంటే వాక్యము. చెప్పలేకపోతున్నారా? ఎత్తపోతున్నారేంటి? నా మాట అంటే వాక్యము. వాక్యము కంటే ఏమిటంట? వారి మాటే, సొంత మాటకి ఎక్కువ విలువ ఇచ్చుట తప్ప మరి నాకేం కనబడలేదు. ఆ పైన అంతా కూడా సంఘాల గురించి ఉన్నాయి, ఫలానా సంఘం అని. హల్లెలూయా. కాబట్టి ఈ కాలాంతమున నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. అంతేనండి. నువ్వు చల్లగా నుండి వెచ్చగా నుండు, అంతే. ఆమేన్. ఖచ్చితంగా ఏమంటున్నాడు? నాకు ఖచ్చితంగా కనబట్టలేదు, అందుకే నాకు మీరు మీ సొంత మాటకి విలువిస్తున్నారు కాబట్టి నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. అంతా అయిపోయింది. ఆమేన్. దేవుని మహిమ గాక. హల్లెలూయా. హల్లెలూయా. అవును, నేను సంఘం మధ్యనే ఉన్నాను. దేవుని యొక్క ఆమేనను వాడు, నమ్మకమైన వాడును, సత్యవంతుడును, తను తాను బయలుపరుచుకును, మరియు నా ప్రవక్త ద్వారా జరుగును. అవును, అది అలా జరుగును. దేవుని మహిమ గాక. చూడండి, 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము సమాప్తమవుతుంది. హల్లెలూయా. పౌలు గారు ఏం చెప్పాడు అక్కడ? మనం కొంత మట్టుకే ఎరుగుదుము అన్నాడు. ఇక్కడ మర్మం సమాప్తం అవుతుందట. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ఫా మెసెంజర్ పౌలు గారు అయితే ఓమేగా మెసెంజర్ విలియం మ్యారన్ బ్రహ్మ అన్నాడు. దేని స్తోత్రం కలిగిన గాక. 7వ దూత స్వరపు దినముల్లో అతడు బోర ఊదబోచుండగా. ఆమేన్. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేని స్తోత్రం. చూడండి, 51 పేరాగ్రాఫ్. సంఘం ఇక మీద ఏమాత్రం దేవుని నోటిగా ఉండదు, దానికి దాని సొంత నోరు ఉన్నది. ఏమందట? సొంత నోరు ఉందట. కాబట్టి దేవుడు ఆమె యొద్ద నుండి మొల్లుకొనిను, ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. ఎందుకనగా దేవుని స్వరం ఆమెలో ఉండెను. హల్లెలూయా. మీరు ఎందుకయ్యా మాట్లాడితే సంఘాల గురించి మాట్లాడతారనంటే, వాళ్ళు తిన్నగా ఉంటే, వాక్యంగా బోధిస్తే, వాక్యంగా నడిపితే ఈ బాధ ఎందుకు మనకి? హల్లెలూయా. దేవుడే నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని ప్రజలను వారి స్వకీయ దురాశలకు దేవుని మహిమ కలుగుగాక పాడు చేస్తూ ఉన్నప్పుడు, నాశనం చేస్తూ ఉన్నప్పుడు మరి ఏం మాట్లాడాలిక? మృదువుగాను, మెత్తగాను, చల్లగాను, మెల్లగాను మాట్లాడాలా? ఆమేన్. బాబు గారు ఎలా మాట్లాడాలండి మరి? హల్లెలూయా. ఎందుకు ఎంత కఠినాత్ములుగా ఉంటారు మీరు? మేము కఠినాత్ములుగా లేవు బాబు. ఆమేన్. మీకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఉన్నదాన్ని, సత్యాన్ని మీరు అంగీకరించట్లేదు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇక్కడ వాక్యము సంఘం మీద ఏమాత్రం దేవుని నోటిగా ఉండట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎక్కడుంచారో ఆయన్ని? అందుకే స్వరం విని తలుపు తీస్తే నేను వారి వద్ద వచ్చి నేను వారితో కూడా భోజనం చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే సంఘం ఆయన బయట ఉంచింది, సంఘాలు ఆయన బయట ఉంచాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంఘంలో లేడు. దేని మహిమ కలుగుగాక. దేని స్తోత్రం. హల్లెలూయా. దేని మహిమ కలుగుగాక. చూడండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు. ఆయన చివరి కాలంలో మాట్లాడుతున్నాడు. నీకు వాక్యం ఉంది, నీకు ఎప్పటికన్నా ఎక్కువ బైబిల్ ఉన్నవి, కానీ వాక్యం గురించి నీవేమీ చేయట్లేదు. కేవలం దాన్ని నీవు నరికి మొక్కలు చేస్తున్నావు, నీకు ఇష్టమైన దాన్ని తీసుకుంటున్నావు. ఏమండి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త. మరి నీకు ఇష్టం లేని దాన్ని వదిలిపెడుతున్నావు, దానిలో జీవించవలసిన ఆశ నీకు లేదు, దాని విషయంలో నువ్వు వివాదపడుతున్నావు. నువ్వు చల్లగానే వెచ్చగానే నుండి మేలు నిన్ను హెచ్చరించుచున్నాను. నువ్వు చల్లగా ఉండి దాన్ని నిరాకరించినట్లయితే దాన్ని నేను సహిస్తా. నువ్వు బహువెచ్చగా దాన్ని సహిస్తాను నేను. నువ్వు బహువెచ్చగా ఉండి దాన్ని సత్యమని ఎరిగి ఆ ప్రకారమే జీవించినట్లయితే అందుకొరకు నేను నిన్ను పొగుడుతా. నీవు కేవలం నా వాక్యం తీసుకొని
ఆ వాక్యమును ఘనపరచని ఎడల నేను నిన్ను ఘనపరచుటకు నిరాకరించదును. నీ వలన నాకు వాంతి కలుగును గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆమేన్. నిన్ను ఉమ్మివేయదును. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి, నులివెచ్చని నీరు మనకి ఏం చేస్తుంది? వికారం పుట్టిస్తుంది. హల్లెలూయా. కనుక నీ కడుపు పాడవుతుంది. నీకు వాంతి రావాలంటే నువ్వు నులివెచ్చని నీరు త్రాగితే చాలు. అంతకన్నా మంచిది ఇంకోటి లేదు. నులివెచ్చని సంఘం వల్ల దేవుడు జబ్బు పడును. హల్లెలూయా. ఏమవుతుందంటే దేవుని శరీరానికి, సంఘం అంటే శరీరం కదా, నులివెచ్చని సంఘం వల్ల దేవుడు జబ్బు పడతాడట. మరియు తన నోట్లో నుమ్ము వేదిని నేను సెలవిస్తున్నాడు. జల ప్రళయానికి ముందు దేవుడు ఏమనో మీరు గుర్తు చేసుకోనండి. ఏమన్నాడు దేవుడు? జల ప్రళయానికి ముందు. అదంతా పక్కన పెట్టి ఏమన్నాడో విషయం పక్కన పెడితే అలా జల ప్రళయం గురించి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటికి ఎక్కడుందో చెప్పండి. నోవాకాలం ఆది కాండంలో ఉంది. చెప్పండి అధ్యాయం. దేవుడు నొర్రులను చేసినందుకు సంతాపం ఉందాడట. హల్లెలూయా. తన హృదయంలో ఏమైపోయాడైనా సంతాపం ఉందాడు ఆయన. 6వ అధ్యాయం ఆది కాండ పుస్తకం చదవండి. మరి ఎక్కేందుకు చదవండి. 6వ అధ్యాయం కనపడుతుంది. తీయట్లేదా బైబిల్? నువ్వు చదవండి, ఎక్కడుందో ఆ విషయం అక్కడి నుంచి చదవండి. దేవుడు అసలు ఏం చేశారంటే కనుక దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఏమైపోతున్నారు? అదనమాట. వారు వివాహం చేసుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా. వారిని చదువుతున్నారు లేదా? మీరు ఇంకే ఇప్పుడు చదువుతారు? 6వ అధ్యాయంలో కనబట్టలేదు సిస్టర్ మీకు? ఆరో అధ్యాయంలోనా? సరిగ్గా చూడండి, ఎక్కడుంది అది? ఎక్కడండి అధ్యాయం? నువ్వేం అధ్యాయం తీసావు? చదవండి. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన ఎందుకో చేస్తున్నావు నువ్వు? నీళ్ళు తాగేస్తున్నావు? వివాహం చేసుకున్నారు. ఏం పరుగులు ఏం ఉద్ధరం చేశారని మాట్లాడితే ఏదో ఒకటి చెయ్యాలి. వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాడు తమ అక్రమ విషయంలో నరమాతృడై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళ యగునెను. ఆ దినములలో నెఫిల్ అని వారు వారు భూమి మీద నుండిరి. నెఫిల్ అని వారు తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యుడు వీరే. చాలండి. చూడండి, అదే ఇందా చెప్పుకున్న నెఫిల్ కూడా, నెఫిల్ వంటి వారు వాళ్ళు అనాకీలని చూసాం. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక వీళ్ళు మిక్సింగ్ అయిపోతుంది. హల్లెలూయా. ఎవరితోని? దేవుని పిల్లలు నొర్లు కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏమైపోయింది? వాక్యము అంతేనే కదా, కలగలిపోతుంది కదా, కలగలిపోయిపోతుంది. వాళ్ళు ఏం చూపిస్తారు? వాళ్ళతో వెళ్ళారు. మరి వాళ్ళేం తీసుకొచ్చి వాళ్ళేం నేర్పిస్తారు వీళ్ళకి? కేవలం 40 రోజులు మోషే గారు, బాబు 4:30 అయింది బాబు సైన్, 40 రోజులు మోషే గారు కేవలం 40 రోజులు కొండ మీద దేవుని యొక్క ప్రసన్నతలో ఆ పలకల మీద ఆయన రాస్తూ ఆయన విషయాలన్నీ చెప్తున్నప్పుడు, ఆ 10 ఆజ్ఞలు రాస్తున్నప్పుడు వీరు 40 రోజులకి పోతతోట చేసేసుకున్నారు కింద. హల్లెలూయా. అక్కడి నుంచి ఏమైపోయాడు మోసే ఏమైపోయాడు మాకు తెలియదు. ఇంకా ఆమేన్. మాకు ఖచ్చితంగా దేవుడు కావాలి. ఎందుకు? మాకు ముందు నడిపించడానికి ఒక దేవుడు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారు ఇక్కడ. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వారు దగదగ, వారి మెరుపులు, వారి రకరకాలైనటువంటి ఏం చూస్తున్నారు వీళ్ళు? సగం గుడ్డలు వేసుకున్నారు కదా. అదే మనం చెప్పిన ఇంట్రడక్షన్. ఏంటి? సగం బట్టలు, టైట్ బట్టలు,
ఏమేన్ హల్లెలూయా. ఇక్కడ వెళ్ళి చేస్తే వ్యభిచారం అయింది, ఇక్కడ చూస్తే వ్యభిచారం అయింది. హల్లెలూయా. అందుకే చాలా బీ కేర్ఫుల్. ఆమేన్. ఖచ్చితంగా ఏం చేయాలి మనం అంటే, ఇక్కడ ఎవరైతే ఆ రీతిగా డ్రెస్ వేసుకుంటున్నారో వారు అనేక మందిని నరకానికి ఈడుస్తున్నారు. ప్రవక్త చెప్పని మాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే వారు వెళ్తూ అదేంటి నేనెప్పుడు చేశాను ఈ పని, నేనెప్పుడు చేశాను, నాకేం సంబంధం అంటే, లేదు ఖచ్చితంగా నువ్వు వేసుకున్న కారణాన్ని బట్టి వారు ఏంటి కంటితో వారు విచారం చేశారు అక్కడ. హల్లెలూయా. వారు హృదయంలో ఏం చేశారు, తప్పుగా ఉద్దేశాన్ని కలిగారు. అందుకే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. హల్లెలూయా. ప్రతి విషయాన్ని మనం ఆమోదించకూడదు. దేవుని మహిమ కలుగాక. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కనుక వాక్యాన్ని ఏమైపోతుంది, వాళ్ళకున్నటువంటి పద్ధతులు, వాళ్ళు ఆచరించేటువంటి విధానాలు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయి. అసలు దేవుడు ఒప్పుకుంటాడా విషయాన్ని అండి? అసలు ఒప్పుకుంటాడా అలా ఒప్పుకుంటాడా? ఇది ఎప్పుడు జరిగింది? దేవుని మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. చూడండి, అందుకే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. చూడండి, అందుకే అంటున్నాడు అక్కడ 6వ వచనంలో మీరు చూస్తే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. అంతేనా? 6వ వచనంలో అడిగిన విషయాన్ని చదవటాక పడవ అంటుంది ఆవిడ. ఎక్కడ ఉంది నీకు పడవ తెడ్డి చెప్తున్నప్పుడు కూడా ఆమేన్. నేను నరులను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. మళ్ళీ అంటున్నాడు, ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపన ఉంది అన్నాను నేను. ఆమేన్. కానీ ఒక్క కుటుంబమే కనబడుతుంది అక్కడ, నోవహు కుటుంబం. 80 కనబడుతున్నారు. మరింత విస్తారమైన ప్రపంచంలో నువ్వు ఉన్నావా నోవహు కుటుంబం వల్ల? ఒకసారి ఆలోచించేద్దాం. హల్లెలూయా. పెద్ద విషయం కాదు, వచ్చే తీద్దాం, ఇది కొంచెమే కదా. ఆమేన్. తన నోట్లో నుండి ఉమ్మివేదనైనా చేసి సెలవిచ్చిన జలప్రలయానికి ముందు దేవుడు ఏమన్నాడు ఒకసారి ఆలోచించండి. సంఘం చల్లగానైనా వెచ్చగానే ఉండే మేలు దేవుడు కోరుతున్నాడు. అన్నిటికంటే ఉత్తమమైనది ఆమె తీవ్రంగా ఉండవాలి, అంటే వేడిగా ఉండాలి. కానీ ఆమె అలా లేదు, శిక్ష జారీ అవుతుంది. ఆమెకు లోకమునకు దేవుని స్వరంగా లేదు, అలాగున్నానని చెప్పుకొనిచున్నది, కానీ దేవుడైతే అలాగు లేదని చెప్తున్నాడు. అదే సంఘాలు ఏం చెప్తున్నాయి? మాకు స్వస్థత వరాలు ఉన్నాయి, మాకు అద్భుతాలు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు స్త్రీ బోధకులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆమేన్. చూడండి, హల్లెలూయా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండి మేలని కోరుచున్నాడు, దేవుడు కోరుచున్నాడు. అన్నిటికంటే ఉత్తమైనది ఖచ్చితంగా అదే చెప్తున్నాడు, తీవ్రంగా ఉండాలి. ప్రపంచంలోని ప్రజలకు ఇంకా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. వధువుకైన స్వరం ఇచ్చినట్లే ఉన్నది. మనం చెప్పినట్లుగా స్వరం వధువులో ఉన్నది. దాని గురించి ఎక్కువగా తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు స్వరం ఎక్కడుంది? స్వరం ఎక్కడుంది? ఉందా వధువులో? అందుకే నేనలేదు, తర్వాత మాట్లాడుకుందాం. ప్రవక్త అన్నాడు, బైబిల్ మూసేస్తారు బాబు గారు. హల్లెలూయా. ఇదే నర్మయం కలిగి కాక. గ్లోరీ టు గాడ్. ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే స్వరం ఎక్కడుంది ఇప్పుడు? అంతేనా? ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పలకాలి. ఇప్పుడు హల్లెలూయా. 7వ ముద్రలో తెరవబడటం ద్వారా హల్లెలూయా మనం ఏమై ఉన్నామో అర్థమవుతుంది. హల్లెలూయా. మనకి ఇవన్నీ బయలుపరచబడతా ఉన్నాయి ఇక్కడ. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఆ 7వ ముద్రలో ఉన్నామని మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి, ఈ కర్సర్ సరిగ్గా జరగట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. వాళ్ళు రావట్లేదే ఈరోజు. చూడండి ఎలా ఉన్నాయంటే కనుక, వారు ఈ నాజూకులు స్త్రీలు తమంతట తాము రూపొందించుకున్నట్లేదు. హాలీవుడ్ దాన్ని చేయుచున్నది. కానీ స్త్రీలారా వినండి, ఇంకా మీకు కుట్టు మిషన్లు కావాల్సిన సామాన్లు కొనుక్కుంటే మార్కెట్లో దొరుకుతున్నవి. అంటే దేటికి అనుమతిస్తున్నారు? ఏ విధంగా ప్రజలు ఆ నరుల కుమార్తెలను ఏ విధమైనటువంటి వారి హంగు విధానాలతో ఈరోజు అదే పరిస్థితి కంటే ఘోరంగా ఉందని చెప్తున్నాడు ప్రవక్త. ఎలా ఉందంట? అంతకంటే ఎక్కువగా ఉందంట. ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఉందంట. మీకు తెలుసా? బిలాం ఏం చేశాడు? మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. అవునా? మోయాబు రాజు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. పిలిపిస్తున్నాడు. ఎందుకు? ఎవరిని శపించాలి? ఎందుకు లోపల మూలుక్కుంటాం? ఎందుకు? ఎవరిని శపించాలి? ఇశ్రాయేలు ప్రజల్ని. ఆమేన్. వారు సరోద్దు దాటి వెళ్తే, మోయాబు మైదానం నుంచి వెళ్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? మొత్తం వీళ్ళు నాకేస్తారు. మొత్తం మిడతలు నాకేస్తారంట జనసమూహం. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. అందుకు నా నిమిత్తము కుదరదని చెప్పాడు. అసలు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఆమేన్. అయితే వారు వెళ్ళవలసి ఉంది, ఇంకా వెళ్ళవలసి ఉంది. అప్పుడు నా నిమిత్తము వారిని నువ్వు శపించడానికి రమ్మన్నాడు. హల్లెలూయా. ఈ వీడియో ఏమంటున్నాడు? మనందరం బంధువులే, మీరు వాళ్ళ బంధువులే. ఏమన్నాడు? పర్వాలేదు అని చెప్పి ఆ స్త్రీలతో ఏం జరిగింది? వారితో వ్యభిచరించారు. వారు విగ్రహార్పితములు తిన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారు విగ్రహార్పితాలన్నింటిని కూడా మీరు తిన్నారు. 24,000 మంది చచ్చారు అక్కడ తెగిల్చారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని మహిమ గాక. చూడండి ఎలాంటి పరిస్థితి. ఆ సొదొమలో కూడా అదే పరిస్థితి. ఎలాంటి పరిస్థితి? స్త్రీలు వివాహం చేసుకోవటం, పురుషులు వివాహం చేసుకోవటం, స్వలింగ సంపర్కులు. హల్లెలూయా. అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయినటువంటి పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, స్త్రీలు రంగులు పూసుకునుట, మరి అలాగే ఆ సేవకు రాండ్రుగా పిలువబడుతున్నవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకి కొలస్సీ ఆయన 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. 5 రకాల పరిచర్య ఎఫెసీలో అనుకుంటా. ఎన్ని పరిచర్యలు? 5 రకాల పరిచర్యల్లో కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులు,
కొందరిని బోధకులుగాను, కొందరిని పరిచారకులుగాను, ఆమేన్, ఉపదేశకులుగాను ఆయన మొత్తం 5 రకాల పరిచయలు ఇచ్చారు. అందులో ఎవరైనా స్త్రీలు ఉన్నారా? పోనీ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా, అది పాత నిబంధన గ్రంథంలో యాజకులు రాండ్రు ఎక్కడైనా కనబడుతున్నారా? యాజకులు కనబడుతున్నారు కానీ యాజకులు రాండ్రు లేని దాన్ని పోనీ ప్రకటన ఎక్కడైనా సరే అన్యజనులందరిపైన నా ఆత్మను నేను కుమ్మరిస్తానని చెప్పాడు బ్రో. జనులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మ కుమ్మరించిన పరిశుద్ధాత్మను పొందుకోవడం అండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనడానికి భాషలు మాట్లాడటమే రుజువా? అది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి రుజువు అయ్యిందా? లేకపోతే స్త్రీలకు వేదికలు ఇచ్చి ప్రసంగించడానికి రుజువు అయ్యిందా? అంటే క్రమాన్ని దాటిపోతున్నారు, సత్యాన్ని మీరిపోతున్నారు, కలుగలుపు చేసేస్తున్నారు. ఆమేన్. ఈ భయంకరమైనటువంటి నాజుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కలగలుపు చేయటం ద్వారా. అవ్వ ఏం చేసింది? ఆమేన్. సాతానుడు ఏమి నేర్పించాడు? ఈ హాలీవుడ్, ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఏం చేస్తుంది? వారికి చిరిగిపోయిన గుడ్డలు, చిరిగిపోయిన వస్త్రాలు, ఆమేన్, బిగుతుగా శరీరాకృతిని అంతటిని కూడా కనబరిచేటువంటి విధానంగా డ్రెస్సులు, జాకెట్స్, ఆమేన్, వారు కట్టే చీర కట్టే విధానము, శరీరం అంతా కప్పుకునే విధంగా చీర కట్టాలి. కానీ ఈ సినీ ఫ్యాషన్ ఏమంటున్నాడంటే కనుక పిచ్చోళ్ళు అంటున్నాడు ప్రవక్త. పిచ్చి పట్టిన కాలం మీద అంటున్నాడు. దౌర్భాగ్యురాలు, గుడ్డిది, దిగంబరిది అని ఈ యొక్క సంఘాలను పిలుస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. గుడ్డోడు ఏంటి పరిస్థితి? వాడు ఊహించడమే తప్ప దిగంబరత్వాన్ని వాడు చూడగలుగుతాడండి? గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలిందని పిలుస్తున్నాడు. అంటే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. అందుకే ఈరోజు స్త్రీలు ఒక ఫ్యాషన్ వైపు, పురుషులు ఫ్యాషన్ వైపు తిరిగి, అందుకే ప్రవక్త ఏమన్నాడు? ఇంకా కుట్టు మిషన్లు ఉన్నాయి, అబద్ధాలు నెపాలు చెప్పొద్దు. మాకు షాప్ వాడు ఇదే అమ్మాడు అండి, షాప్ వాడు ఇదే ఇచ్చాడు అనే అబద్ధాలు నెపములు మీరు చెప్పకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కుట్టు మిషన్లు ఉన్నాయి, కుట్టేవారు కూడా ఉన్నారు. ఆమేన్. అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రమాదకరమైన పోకడ కనుక దీన్ని తీవ్రంగా ఆలోచించాలి. మీరు వాక్యముతో ఒకసారి వచ్చారని చూడు, వాక్యములో చదివి ఉన్నారు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు అప్పుడు తన హృదయం ముందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఆమెతో వ్యభిచరించిన వాడగును. హల్లెలూయా. ఆమెతో హృదయంలోనే వ్యభిచరించిన వాడగును కదా. చూసారా? అందుకు కారణం మీరు ఆ విధముగా బట్టలు ధరించుటే. అందువల్ల నీవు అలాగూ పాపం చేసిన వానికి భాగస్తురాలు అయి ఉన్నావు. దీన్ని నువ్వు ఏమాత్రం ఎరిగి ఉండకపోవచ్చును, ఇది నీకు ఏమీ తెలిసి ఉండకపోవచ్చు, నీకు అటువంటి కోరికలు లేకపోవచ్చు, నిజమగు కన్యకవు కావచ్చు. అయినా కానీ అందుకు నిన్ను దేవుడు లెక్కలోని తీసుకున్నాను, మరియు నీవు తీర్పు తీర్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఏం జరుగుతుందట? దేవుడు దీన్ని లెక్కలోకి తీసుకుంటాడు. మరి కన్యకలే కావచ్చు, మరి భార్యలే కావచ్చు, పెళ్ళైన వారి పరిస్థితి ఏంటి? ఏమండి, ఏం చేస్తారు వాళ్ళు? భర్తలు ఏం చేస్తున్నారు? అమ్మా ఏం చేస్తున్నారు? వాళ్ళని అడిగితే ఏమంటారు? ఆ భర్తలను అడిగితే ఏమంటారట? నాకు లేని బాధ నీకెందుకు? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఏందిరా బాబు అలాగా ఏమో పరిస్థితి, నాకు లేని బాధ నీకేంటి? అందుకే భర్తలను కూడా తీర్పులో తీసుకుంటాడు, లెక్కలు అడుగుతాడు అన్న దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు లెక్క అడుగుతాడు పిల్లల విషయంలో. హల్లెలూయా. భార్యల విషయంలో భర్తలను కూడా లెక్క అడుగుతాడు. దినగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటే తెలుసా? ఇలాంటి బోధ స్త్రీలకు నచ్చదని నాకు తెలుసు. హల్లెలూయా. ఇటువంటి బోధ స్త్రీలకు నచ్చదని నాకు తెలుసు. అయితే సోదరి, నువ్వు చేస్తుంది పూర్తిగా తప్పు. జుట్టు నువ్వు కత్తిరించుకోరాదని బైబిల్ చెప్తుంది. దాన్ని దేవుడు ఒక ముసుగా నీకు ఇచ్చాడు, దాన్ని పొడవుగా ఎదగనియాలి దేవుడు ఆజ్ఞాపించాడు. అది నీకు మహిమ. నేను జుట్టుని కత్తిరించుకున్నప్పుడు నీ శిరస్సుకు నీ భర్తను తిరస్కరించినట్లు అర్థము.
హవ్వలే నీవు బయటికి వెళ్ళి నీవు నీ సొంత ఇష్టం చెప్పుని చేస్తున్నావు. ఏం చేసిందండి అవ్వ? అవ్వ ఏం చేసింది? బయటికి వెళ్ళి నేర్చుకుని వచ్చిందా? నేర్చుకుని వచ్చిందా? వాక్యం కానిదాన్ని నేర్చుకుని వచ్చిందా? అది కూడా వాక్యంలో ఏమైనా ఉందా అన్నట్టుగా చూపించబడింది అక్కడ. చిన్న మార్పు అంతే, ఎంత పెద్ద అవసరం లేదు నీకు. హల్లెలూయా, దేవుని మహిమ గాక. మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరొక రోజు దేవుడు అనుగ్రహించిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఆలోచన చేయవలసిన వారమే అన్నాం, ఖచ్చితంగా గ్రహించవలసిన వారమే అన్నాం. ఏం జరుగుతుంది ఈరోజు? ఏం జరుగుతుంది? ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవని ఇక్కడ? హల్లెలూయా. ఎందుకు ఎంత దారుణంగా ప్రపంచానికి జరగబోతా ఉంది అంటే ప్రపంచం ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని దాటేసింది. హల్లెలూయా. సంఘాలు సృష్టి ధర్మాన్ని మీరిపోయినాయి. హల్లెలూయా. వాక్యమును కాకుండా వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో ఏం చేస్తున్నారండి? హల్లెలూయా. వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఈరోజు గురైపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.